ఏమైందమ్మా? అమ్మగారు ఏమైంది చెప్పవే. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళానమ్మా. అక్కడ రుద్రమ్మ నాయుడు కొడుకు నన్ను ఫోన్ చేయబోయాడు. నేను తప్పించుకొని వచ్చేసానమ్మా. లాక్కురండి రావండి. వదిలేంట్రా రాయ్, నేనెవరో మీకు తెలియదు. మా నాన్నకి చెప్పారంటే మీ పని అయిపోద్దు రాయ్. మా నాన్న రుద్రమనాయుడు. ఇక్కడ వైలెన్స్ మరి ఎక్కువగా ఉందిరా బాబు, నేను పోతా. నోర్మి నేనున్నానుగా. కూర్చో హీరాగుండు. ఏమిటి బాబు ఆ అబ్బాయికి అలా గుండు గీయిస్తున్నారు? సైడ్ బిజినెస్ ఏమో. వాడు మా ఇంట్లో పనమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు, అందుకే గుండు గీస్తున్నారు. ఓహో, మరి పనమ్మాయి నా చేపట్టుకుంటే ఆ చెయ్యి తీసేస్తారు. ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట. జాగ్రత్తలు, నీకు దూకుడు ఎక్కువ. మీరు కూడా బిజినెస్ మ్యానేగా, మీరు కూడా జాగ్రత్త. చుట్టే కదా గురిగారు, మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నావే. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికెళ్ళినా తల తీస్తా. పో. అయ్యా, యాగం చేయడానికి పంతుళ్ళు వచ్చారు. నమస్కారం అండి. ఏమా ముఖవర్చస్సు, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్య, అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహశాస్త్రి గారు అబ్బాయి కృష్ణశాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహనాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహనాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లవి చూ. అలాగే, ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అపర్ణ బంగారాజు కూతురా, సత్యం రమ్మను. ఇప్పుడు వెళ్ళారా? హే సులే. అమ్మా దా, ఇతను కృష్ణశాస్త్రి. అదిగో అతను నక్కున్నాడే, వాడు రామజోగయ్య శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా. అవునా, మా కాలేజ్ లో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలీదమ్మా. నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమ శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనేమో శంకరాభరణం ఉంటున్నాడు. ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ మధ్య నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. కృష్ణశాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు, ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది? అల్లాహో అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి. కంగారు పడతారు ఎందుకు? కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు. అటు ఇటు చూడకండి, ఎవ్వరూ లేరు. ఏంటి అవతారం? ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం. ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. అలాగే, ఎవ్వరికీ చెప్పను. థ్యాంక్ యూ అపర్ణ. కాకపోతే సులేమాన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారో చూసే అదృష్టం నాకు లేదు. ఏం పాపం? బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లా ఆశీర్వాద్ కరిగా బేటీ. నరకాల్సింది మొద్దును కాదురా, ఆ నరసింహనాయుడు గారిని. నరుకుతా నాయనా, వాణ్ణి వదిలేది లేదు. కాఫీ అండి. దీన్ని చెడగొట్టాలని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో 3 ముళ్ళు వేయించాడు. ఒక పని దాని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు. వాడికి చావు తప్పదు. విసిలిసేవేంట్ర పిల్ల శాస్త్రి? భయపడకండి గురువు గారు, నేనున్నాను కదా, ఎంజాయ్ చేయండి. విజిలేస్తావేంటి? ఎవరు నువ్వు? నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. నమాజ్? నమాజ్ ఏంటి? నమాజ్ కాదు, నమః. సూర్య నమః. సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలని గురుగారు ఉద్దేశం. అర్థమైందా బాలిక? ఓ బాలక్, కవరింగ్ లొద్దు. దీపం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి తమోపహం, దీపానే శాశ్వతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు. అవునండి. ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి. బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనముగో గుండెతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు.
బ్యాడ్ గా ఉందా? చాలా బెడగా ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభిద్దామా? మొదలెట్టు. నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశాడు దొంగ భడవ. మంత్రాలకి వీడి పెద్దలకి సంబంధం లేదే. ఈ గ్రూప్ లో వీడు టూప్ లా ఉన్నాడు. డౌట్ లేదు, వీడు మేనేజ్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. ఏం బాలిక, ఏమన్నా పురాణ సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అన్ని అసలు మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి? మనోజు అల్లు అర్జున్ అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. చెప్పు. నువ్వు చెప్పరా. ఈ పూట మీరు చెప్పేయండి. పర్వాలేదు, నువ్వే చెప్పరా. నేను చెప్పాను. పర్వాలేదు, ఈ రోజు నువ్వే చెప్పు. ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరేం పిక్తారండి? ఆకులు ఏయ్! నువ్వు 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 చెప్పు. పిచ్చి బాలిక, టక్కు టమారా గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు, మంత్రదండ లాంటి నాకు, మాట మాట వస్తే నా మాట నేనే వినను. అరుందటే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత పేత పిశాచ సాకిని టాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారు బల్లే నోట్ల కిల్లే జరదా కిల్లే జామ్ జమా. ఇతి సంక్షిప్త వార్త సమాప్త. కేల్కతం దుకాన్ బంద. అమ్మా, గణాబాటికే పరీక్ష. నా సంస్కృత్ గురించి చెప్పరా. సార్ దంతా ఓల్డ్ సంస్కృతి, మీరు అప్పటికి ఇంకా పుట్ట. ఏ గో గో. ఓకే. వీడికి ఖచ్చితంగా మంత్రాలు రా. చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదవబాడ ఒక్క లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువును బ్యాన్ చేస్తే బెటర్ కదా. చదవలేక నాకు ఏడుపు వస్తుంది. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువులు తల్లికి దండం పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు, నీకు మ్యాథ్స్, మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది నేను చెప్పినట్టు చెప్పండి. ఓకే. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి, సరస్వతి నమస్తభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తభ్యం, అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా, ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు, ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది. నమస్కారం పంతులు గారు. ఏమ్మా, రా రా, కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోటు ఉంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక. ఆయన మమ్మల్ని కరు కాలంలో ఆదుకున్న కామదాత, ఆయన అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలన చిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా పితుహు, ఏమిట్రా పుత్రలింగ? పితుహు. ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిటట? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. పోయి పదండి పదండి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామని నిర్ణయించారమ్మా.
కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొట్టారు, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను. ఆహా అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపటం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేము ఆపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 వస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గ క్షమా శివా దాత్రి స్వాహా సదా నమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఆహా, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా. అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సిల్లీ సులేమాన్. సారీ. హోమం బాగా జరుగుతోంది కదండి. ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణ శాస్త్రం మజాక. ఇంతటి పరమనిష్టాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారిదే. నా, 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 నా. ఎంత మాట! ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదేముంది కృష్ణ శాస్త్రి గారు? అదేంటండి, నేను కరెంటు తీగనైతే దాంట్లో కరెంటు మీరే, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి? అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను ఈ యాగం చెయ్యను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి 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 మరి అన్నారు. అంతే కదా, క్రెడిట్ మీదే కదా. అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ బంగారు రాజుదా. ఐడియా మీదే శర్మ గారు, కానీ కృష్ణశాస్త్రి తీసుకొచ్చింది బంగారాజు కాబట్టి క్రెడిట్ అంతా బంగారాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి. అది నాకు వదిలేసేయండి. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జై సాయి.